ముందుగా అందరికీ హాయ్ అండి. నేనైతే టమాటా నిల్వ పచ్చడి మన పాత పద్ధతిలోనే ఇప్పుడు కొంచెం సింపుల్గా ఎలా చేసుకుంటున్నానో మీ అందరికీ అయితే చూపిద్దాం అనుకుంటున్నాను. వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ వరకు చూసిన తర్వాత లైక్ అండ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. టమాటా ముక్కలు అయితే కోసేసిన తర్వాత రెండో రోజైతే నేను ముక్కలు పిండుకుంటాను అనమాట. పులుసులో నుంచి రసం గట్టిగా పిండేసి ముక్కలైతే ఎండబెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఆ పులుసులో అయితే చింతపండు పెట్టుకుంటున్నాను చూడండి. చింతపండు నానిద్ది అనమాట. ఆ ముక్కలు ఎండేసరికి ముక్కలైతే డాబా పైన ఎండబెట్టుకుంటున్నాను. మిరపకాయలు ముక్కలైతే ఎండిన తర్వాత పొడి పట్టుకోవాలన్నమాట. చూడండి, చింతపండు గుజ్జు కూడా మిక్సీలో మెత్తగా పట్టుకున్నాను అనమాట. కారం కొలుసుకున్నాను. కేజీకి పావు కేజీ చొప్పున వేయాలి. కారమైనా ఉప్పైనా. ఎల్లిపాయలు కూడా కచ్చపచ్చగా పట్టేసుకున్నాను అనమాట. ఇది టమాటా ముక్కల పొడి. ఇదేమో ఉప్పు అయితే మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు, కానీ కారం చింతపండు మాత్రం కేజీకి పావు కేజీ కొలత అయితే కొలుసుకొని వేసుకోవాలన్నమాట. చింతపండు కూడా గుజ్జుగా మిక్సీలోనే పట్టేశాను కాబట్టి ఇంక ఇది రుబ్బడం అయితే ఈజీ. ఇంకా మొత్తం కలిరిప్పుకోవడం తప్ప ముందే మొత్తం చేసేసే ఉందన్నమాట ప్రాసెస్ మొత్తం. ఇంకా రోల్ పెట్టుకొని రోల్ దగ్గరికి అయితే వచ్చి కూర్చున్నాను ఫ్రెండ్స్. ముందైతే చింతపండు పులుసు వేసుకుంటాను అనమాట. చూడండి, రౌండ్గా రోల్ చుట్టూ అయితే చింతపండు పులుసు వేసేసుకొని, ఇది పట్టిన గుజ్జు అనమాట. మిక్సీలో మెత్తగా పట్టిన గుజ్జు. మనం అంత గంటల తరబడి రుబ్బాల్సినంత అవసరం ఉండదు. మొత్తం రోట్లోనే మెత్తగా నలగాలంటే లేటు పడుతుంది అనమాట. అందుకే మిక్సీలో గుజ్జుని మెత్తగా పట్టేసుకొని తెచ్చుకున్నాను. ఇంకా అట్లా చేసుకొని మనం కొలుసుకున్న పొడులు ఉన్నాయి కదా, కారమేమో పావు కేజీకి, చింతపండు కూడా కేజీకి పావు కేజీ కొలుసుకోవాలి. ఉప్పు మాత్రం మన రుచికి తగ్గట్టు. ఈ టమాటాల పొడి 2 వాయిలు ఉంది కాబట్టి సగం ఇప్పుడు సగం 2 వాయిలు వేస్తాను అనమాట. అన్నీ అయితే చుట్టూ చల్లుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే టమాటా పొడి చల్లుతున్నా చూడండి. పులుసులో కలిసేలాగా రౌండ్గా పులుసు వేసుకుని రౌండ్గా అన్ని పొడులు వేసుకుంటాను అనమాట. కారం చూడండి, సింపుల్గా కలిపేసుకోవచ్చు రోట్లో. ముందైతే అన్నీ మిక్సీలోనే నేనైతే పట్టుకున్నాను అనమాట. తర్వాత మిక్స్ చేయడం కోసం రోట్లో రుబ్బడం, ఉప్పు ఇంకా అన్నీ వేసేసుకొని అయితే చక్కగా రుబ్బుకుంటాను. ఎల్లిపాయలు కూడా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టే ఉంచుకున్నాను అనమాట. ఓన్లీ రోట్లో ఏంటంటే మొత్తం అన్నీ మనం తయారు చేసుకున్న పొడులన్నీ మిక్స్ చేయడం కోసమే రోలు. స్పూన్తో నెడుతుంటే మనకు అలవాటు లేని పది కదా, ఈ వీడియో కోసం అని అయితే నేను స్పూన్తో నెట్టా, కానీ అంత కలిసినట్టు అనిపించలేదు. తర్వాత స్పూన్ పక్కన పెట్టేసి చేతితోనే నెట్టేసాను అనమాట. ఎట్లా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి. ఈ విధంగా అయితే టమాటా చట్నీ సింపుల్గా రుబ్బుకోవచ్చు అనమాట. ఈ మధ్యలో మా కన్నయ్య వచ్చి, మమ్మీ నేను రుబ్బుతాను, నువ్వు వదులు కాసేపు అని అయితే రుబ్బుతున్నాడు. కన్నయ్య రుబ్బుతుంటే అది తిరిగి రావట్లేదు అనమాట పొత్రం. ఇంకొద్దులే కన్నయ్య, నేను రుబ్బుకుంటానులే లేదని అయితే చెప్పానమాట. లేదు మమ్మీ నేనే రుబ్బుతా కాసేపు అని రుబ్బుతున్నాడు. కూర్చొని రుబ్బుతుంటే పొత్రం కదలట్లేదు అనమాట. మళ్ళీ లెగిసి వంగొని మరీ రుబ్బుతున్నాడు కన్నయ్య. ఇంకొద్దులే అంటే ఇంకెళ్ళాడు అనమాట. చూడండి, ఇట్లా అయితే కలయి తిప్పుకోవాలి ఫ్రెండ్స్. నాకు స్పూన్తో అయితే చాలా ఇబ్బందిగా ఉంది. ఇంకందుకే నేనైతే స్పూన్ పక్కన పడేసేసి ఇంకా చేత్తోనైతే చట్నీ రుబ్బడం స్టార్ట్ చేస్తాను అనమాట. ఈలోపు కన్నయ్య ఇంట్లోకి వెళ్ళాడు. ఏం చేస్తున్నాడా అనుకుంటున్నా నేను. ఈలోపు అయితే కన్నయ్య వాటర్ తాగి వచ్చాడనమాట. చూడండి, ఇంకా చేత్తో స్టార్ట్ చేశానా, ఇంకా పచ్చడి చక్కగా తిరిగి వచ్చేసింది. ఎట్లయితే కలయి పెట్టుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ముందు మిక్సీలో అన్ని గుజ్జులు రెడీగా పట్టేసుకుంటే మాత్రం రోట్లో కలుపుకోవటం చాలా సింపుల్గా ఉంటుంది. చూడండి, నేనైతే రుబ్బేసుకుంటున్నా. ఇదివరకు మన వెనకటి పద్ధతిలోనే అనమాట. ఇది మొత్తం కలిసిన తర్వాత లాస్ట్లో మాత్రం మెంతిపిండి మరీ ఎక్కువ వేయను నేను, ఎందుకంటే మెంతిపిండి వేడనమాట బాడీకి. అందుకే కొంచెం తక్కువ వేస్తాను మెంతిపిండి, ఎక్కువగా వాడను. మా కన్నయ్య అయితే నువ్వు కూడా వాటర్ తాగు మమ్మీ అని మళ్ళీ వెళ్ళి నాకు వాటర్ తెచ్చాడు అనమాట. వద్దంటే అవి కూడా నేనే తాగేస్తా అని తాగుతున్నాడు. చూడండి, నేనైతే ఈ రుబ్బే పనిలో ఉన్నాను కదా, మళ్ళీ తాగుతున్నాడు వాటర్ తెచ్చుకొని కన్నయ్య.
మనం ఏ పని చేస్తున్నా పిల్లల పక్కన సందడైతే అట్లా ఉంటుంది అనమాట. సందడి ఉంటే మనకి హ్యాపీగా ఉంటుంది. ఏదో కలర్ అయితే చేస్తానే ఉంటాడు, కన్నయ్య అయితే ఖాళీ ఉండడు. ఒక వాయి అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. ఇంకా ఈ వాయి రుబ్బేసి ఈ మధ్యలోనే చింతపండు టేస్ట్ చూద్దామని ఉత్త పులుసుని నాకి చూస్తున్నాడు కన్నయ్య. వాళ్ళ డాడీ వద్దు మోషన్స్ అవుతాయి అని చెప్పినా సరే నాకు చూస్తున్నాడు అనమాట. పుల్లగా ఉంది కదా, మనం టమాటా ముక్కలు పిండిన దాంట్లో పులుసు పెడతాం కాబట్టి అందులో ఉప్పు పసుపు కూడా ఉంటాయి కదా, అందుకే పుల్లగా టేస్టీగా ఉందని నాకుతున్నాడు కన్నయ్య. చూడండి, ఇంకా రెండో వాయికి కూడా వేసేసాను. మిగిలిన దాన్ని రెండో వాయికి వేసేసి కొన్న పొడి మొత్తం అయితే వేసేసుకోవాలన్నమాట. ఉన్న పొడి మొత్తం వేసేసుకొని ఇంకా కారం అన్నీ వేసేసుకొని మనమైతే ఇంకా రెండో వాయి కూడా రుబ్బటం స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. చూడండి, ఇంత చిన్న ఈజీ పని కూడా చేయకుండా ఆర్డర్లు పెట్టుకొని చట్నీలు తింటే అదంతా అయితే అంత వాళ్ళు మనంత శుభ్రంగా అయితే చెయ్యరనమాట. మనం ఇంట్లో చేసుకున్నలాగైతే ఉండదు చట్నీ అయినా. అందుకనే ఇంట్లోనే ఎక్కువగా చట్నీలు పట్టుకోవడానికి అయితే ట్రై చేయండి. బయట నుంచి అయితే ఆర్డర్ పెట్టుకొని తినే పద్ధతులు అయితే మంచిదైతే కాదని నా ఉద్దేశం. టమాటా చట్నీ రుబ్బడం అయితే అయిపోయింది. 2 వాయిలు కలిపి కూడా రుబ్బేసాను అనమాట ఒక్కసారి. ఇంకా మళ్ళీ ఉప్పు కారాలు ఎక్కువ తక్కువ ఉంటాయి కదా, 2 వాయిలు కలిపి మిక్స్ చేసేసాను అనమాట ఒకసారి. చూడండి, ఇంకైతే రుబ్బడం పని అయిపోయింది. అది గిన్నెలోకి ఎత్తేసి ఇంకా రోల్ అయితే కొంచెం ఎండింది అనుకోండి, చాలాసేపు గీరిన రాదు అది చట్నీ ఎండితే. అందుకే వెంటనే ముందు రోలు కడిగి అక్కడ పెట్టుకున్న తర్వాత ఇంట్లోకి వెళ్దామని అయితే ఫస్ట్ అయితే రోలు కడిగేస్తున్నాను అనమాట. రోలు కడిగేసుకొని ఇంట్లోకి వెళ్ళంగానే నువ్వు చట్నీ తాలింపు పెట్టాలి మమ్మీ అంటున్నాడు కన్నయ్య. కొత్త చట్నీ తినాలంట, అందుకే తాలింపు అయితే రెడీ చేసేసాను ఫ్రెండ్స్. చూడండి చట్నీ ఎంత టేస్టీగా ఉంటుందో. కరివేపాకు, వెల్లుల్లి, ఎండుమిర్చి అన్నీ అయితే రైన్లో పెట్టుకున్నాను అన్నమాట. చూడండి, పచ్చెనగపప్పు అయితే కొంచెం ఎక్కువ వేసాను టేస్ట్ ఉంటుందని. అవి కొంచెం వేగిన తర్వాత ఎల్లిపాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు అన్నీ వేసేసి చక్కగా తాలింపు చేసేసుకుంటే అవి వేగిన తర్వాత చాలా టేస్టీగా అయితే ఉంటుంది. కొత్త చట్నీ కదా, కొత్త చింతపండు, కొత్త కారం చట్నీ అయితే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. మాకు ఎప్పుడైనా టమాటా చట్నీ రుబ్బితే ఆ రోజే తాలింపు పెట్టి టేస్ట్ అయితే చూడాలన్నమాట, అది అలవాటు. జీలకర్ర అయితే కొంచెం ఎల్లిపాయలు వేగిన తర్వాత వేసాను అనమాట. చూడండి, ఇలాగైతే చక్కగా మాడకుండా వేయించుకోవాలి. వేయించిన తర్వాత ఇంకా కరివేపాకు వేసేసి చట్నీ తాలింపు వేసేస్తే పని అయిపోతుంది. తాలింపు వేసేసి ముద్దలాగా తిప్పితే అస్సలు బాగోదు ఫ్రెండ్స్. మళ్ళీ అదంతా నూనెంతా చట్నీకి పట్టేలాగా ఒక చివరి నుంచి అయితే నీట్గా రుద్దుకుంటా రావాలి. చూడండి, అలా గరిటెతో అయితే ఒక చివరి నుంచి మొత్తం చట్నీ మొత్తానికి నూనె పట్టేలాగా ఈ విధంగా అయితే కలయి తిప్పుకోవాలి. అప్పుడే చట్నీ సూపర్గా ఉంటుంది. ఈ చట్నీ పట్టే విధానం మీకు కూడా నచ్చితే లైక్ అండ్ కామెంట్ తప్పకుండా చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.